హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీ 30 బిట్స్ అయితే గనక చూద్దామండి. సింధు లోయ నాగరికతకు సంబంధించి స్టేడియం మరియు అధునాతన నీటి సంరక్షణ వ్యవస్థ బయలుపడిన నగరం ఏది? లోథాల్, ధోలవీర, బనవాలి, రాఖీగఢి. ఆన్సరు ధోలవీర. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలవీరాలో నీటిని నిల్వ చేసే జలాశయాలు మరియు ప్రపంచంలోనే పురాతనమైన స్టేడియము బయలుపడ్డాయి. వేదకాలంలో అఘన్య అంటే చంపకూడనిది అని ఏ జంతువును పిలిచేవారు? గుర్రం, ఎద్దు, ఆవు, ఏనుగు. ఆన్సరు ఆవు. ఆవును ఆర్థిక సంపదగా భావించేవారు. ఆవును చంపిన వారికి మరణశిక్ష లేదా దేశ బహిష్కరణ విధించేవారు. అశోకుడు ఏ శిలాశాసనం ద్వారా మనకు చోళ, పాండ్య, కేరళ పుత్ర వంటి దక్షిణాది రాజ్యాలను గురించి సమాచారం లభిస్తుంది? అశోకుని ఏ శిలాశాసనం ద్వారా మనకు చోళ, పాండ్య, కేరళ పుత్ర వంటి దక్షిణాది రాజ్యాల గురించి సమాచారం లభిస్తుంది? 1వ ప్రధాన శిలాశాసనం, 2వ ప్రధాన శిలాశాసనం, 7వ ప్రధాన శిలాశాసనం, 13వ ప్రధాన శిలాశాసనం. ఆన్సరు 2వ ప్రధాన శిలాశాసనం. అశోకుడు తన పొరుగు రాజ్యాలలో కూడా మనుషులు మరియు జంతువుల కోసం ఉచిత వైద్యశాలలు ఏర్పాటు చేసినట్లు 2వ శాసనం తెలుపుతుంది. ప్రాచీన భారతదేశంలో మిలింద పన్హా గ్రంథం ఎవరెవరి మధ్య జరిగిన చర్చ? ప్రాచీన భారతదేశంలో మిలింద పన్హా గ్రంథం అనేది ఎవరెవరి మధ్య జరిగిన చర్చ? బుద్ధుడు, ఆనందుడు, మిలిందుడు, నాగసేనుడు, చంద్రగుప్తుడు, కౌటిల్యుడు, అశోకుడు, ఉపగుప్తుడు. మిలింద పన్హా అనేది ఎవరెవరి మధ్య జరిగిన చర్చ? ఆన్సర్ మిలిందుడు, మెనాండర్, అలాగే నాగసేనుడు. ఇండో గ్రీకు రాజు మెనాండర్ మరియు బౌద్ధ భిక్షువు నాగసేనుడు మధ్య జరిగిన ఆధ్యాత్మిక చర్చలే ఈ గ్రంథం. గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? గుప్త చక్రవర్తి 2వ చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? హుయాన్ త్సాంగ్, పాహియాన్, ఇత్సింగ్, మెగస్తనీస్. 2వ చంద్రగుప్తుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? హుయాన్ త్సాంగ్, పాహియాన్, ఇత్సింగ్, మెగస్తనీస్. ఆన్సరు పాహియాన్. మధ్య భారతదేశాన్ని బ్రాహ్మణుల దేశం అని పాహియాన్ అభివర్ణించాడు. మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని రచించిన పల్లవ రాజు ఎవరు? మత్త విలాస ప్రహసనం అనే నాటకాన్ని రచించిన పల్లవ రాజు ఎవరు? మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రాజసింహుడు, అపరాజితుడు. ఆన్సరు మొదటి మహేంద్రవర్మ. ఇది సామాజిక పరిస్థితులు మరియు మతపరమైన ఆచారాలను విమర్శించే ఒక హాస్య నాటకం. విజయనగర రాజుల కాలంలో నాయంకర వ్యవస్థ దేనికి సంబంధించినది? విద్యా విధానం, సైనిక మరియు భూపరిపాలన, మతపరమైన ఆచారాలు, విదేశీ వాణిజ్యం. నాయంకర వ్యవస్థ అనేది దేనికి సంబంధించిందంటే సైనిక మరియు భూ పరిపాలనకు సంబంధించింది. రాజు సైనిక సేవలకు బదులుగా నాయకులకు భూములను ఇచ్చేవారు. ఢిల్లీ సుల్తానేట్లో దివాన్ ఈ ఖైరత్ దాన ధర్మాల శాఖను స్థాపించిన సుల్తాన్ ఎవరు? ఢిల్లీ సుల్తానేట్లో దివాన్ ఈ ఖైరత్ దాన ధర్మాల శాఖను స్థాపించిన సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజీ షా తుగ్లక్, సికందర్ లోడి. ఆన్సరు ఫిరోజీ షా తుగ్లక్. నిరుపేద ముస్లిం యువతల వివాహాలు మరియు ఇతర సహాయాల కోసం దీన్ని స్థాపించారు. మొఘల్ కాలంలో ముహతసిబ్ అనే అధికారి బాధ్యత ఏమిటి? మొఘళ్ళ కాలంలో ముహతసిబ్ అనే అధికారి యొక్క బాధ్యత ఏమిటి?
గూఢచారి, ప్రజల నైతిక ప్రవర్తనను పర్యవేక్షించడం, సైనికుల జీతాలు చెల్లింపు, రాజభవన సంరక్షణ. ఆన్సరు ప్రజల నైతిక ప్రవర్తనను పర్యవేక్షించటం. ఔరంగజేబు కాలంలో ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకుంటున్నారో లేదో చూడటానికి వీరిని నియమించారు. మయూర సింహాసనం, పీకాక్ థ్రోన్ మరియు కోహినూర్ వజ్రంను 1739లో భారతదేశం నుండి దోచుకువెళ్లిన పర్షియా రాజు ఎవరు? అహ్మద్ షా అబ్దాలీ, నాదిర్ షా, చెంగీస్ ఖాన్, తైమూర్ లంగ్. ఆన్సరు నాదిర్ షా. ముహమ్మద్ షా రంగీలా పరిపాలన కాలంలో నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి వీటిని తీసుకెళ్లాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ తన పరిపాలనలో ఇబాదత్ ఖానా అంటే ప్రార్థనా మందిరాన్ని ఎక్కడ నిర్మించాడు? ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, లాహోర్. ఆన్సరు ఫతేపూర్ సిక్రీ. అన్ని మతాల నాయకులతో చర్చలు జరపడానికి దీనిని 1575లో నిర్మించాడు. శ్రీభాష్యం అనే గ్రంథాన్ని రచించిన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన వారు ఎవరు? శ్రీభాష్యం అనే గ్రంథాన్ని రచించి విశిష్ట అద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రబోధించిన వారు ఎవరు? శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, బసవేశ్వరుడు. ఆన్సరు రామానుజాచార్యులు. ఈయన భక్తి మార్గం ద్వారా మోక్షాన్ని పొందవచ్చునని బోధించారు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ డెల్హౌసీ. సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ కారన్ వాలిస్ని పిలుస్తారు. పరిపాలనలో అవినీతిని అరికట్టడానికి మరియు జిల్లా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈయన ఈ సంస్కరణలు తెచ్చాడు. 1798లో సైన్య సహకార ఒప్పందం పై సంతకం చేసిన మొట్టమొదటి స్వదేశీ రాజు ఎవరు? సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన మొట్టమొదటి స్వదేశీ రాజు ఎవరు? మైసూర్ సుల్తాన్, నిజాం అలీ ఖాన్, విశ్వబాజీరావు, తంజావూర్ రాజా. సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసింది నిజాం అలీ ఖాన్, హైదరాబాద్ నిజాం. లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ఈ ఒప్పందం ద్వారా నిజాం బ్రిటిష్ వారి రక్షణలోకి వెళ్ళాడు. 1857 తిరుగుబాటును హిందూ ముస్లింల కుట్రగా అభివర్ణించిన బ్రిటిష్ అధికారి ఎవరు? జేమ్స్ ఓట్రమ్ మరియు డబ్ల్యూ టేలర్, జాన్ లారెన్స్, టిఆర్ హోమ్స్, బెంజమిన్ డిస్రేలీ. ఆన్సరు జేమ్స్ ఔట్రమ్ మరియు డబ్ల్యూ టేలర్. ఇది కేవలం సిపాయిల పితూరి కాదని క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రగా వీరు భావించారు. రాధాస్వామి సత్సంగ్ అనే మత సంస్కరణను స్థాపించినది ఎవరు? రాధాస్వామి సత్సంగ్ అనే మత సంస్కరణ సంస్థను స్థాపించింది ఎవరు? శివదయాల్ ఖత్రి అంటే తులసీరాం, ఆత్మారాం పాండురంగ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్. ఆన్సరు శివదయాల్ ఖత్రి, తులసీరాం. 1861లో ఆగ్రాలో దీన్ని స్థాపించారు. భగవంతుని స్మరించటం, గురువుని గౌరవించటం దీని ప్రధాన సూత్రాలు. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన కేసరి పత్రిక ఏ భాషలో వెలువడేది? ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, సంస్కృతం. కేసరి పత్రిక ఎవరు? బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన కేసరి పత్రిక ఏ భాషలో ప్రచురించబడేదంటే ఇంగ్లీష్, మరాఠీ, హిందీ, సంస్కృతం. ఆన్సరు మరాఠీ. కేసరి మరాఠీలో, మరాఠా పత్రిక ఇంగ్లీష్లో వెలువడేవి. చూడండి, కేసరి పత్రిక ఏమో మరాఠీలోను, మరాఠా పత్రిక ఏమో ఇంగ్లీష్లోను వెలువడేవి. కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ముస్లిం లీగ్ 1940 లాహోర్ సమావేశంలో మొదటిసారిగా పాకిస్తాన్ తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? లియాఖత్ అలీ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నా, ఆగా ఖాన్,
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆన్సరు మహమ్మద్ అలీ జిన్నా. హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు జాతులు అనే ద్విజాతి సిద్ధాంతాన్ని ఇక్కడ బలపరిచారు. 1919 రౌలర్ చట్టానికి వ్యతిరేక నిరసనలో భాగంగా గాంధీజీ స్థాపించిన సంస్థ ఏది? హోమ్ రూల్ లీగ్, సత్యాగ్రహ సభ, కాంగ్రెస్ సేవాదల్, కిసాన్ సభ. ఆన్సరు సత్యాగ్రహ సభ. నల్ల చట్టంగా పిలువబడే రౌలర్ చట్టాన్ని ఎదిరించడానికి ఫిబ్రవరి 1919లో బాంబేలో దీనిని స్థాపించారు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930ను బహిష్కరించిన పార్టీ ఏది? ముస్లిం లీగ్, హిందూ మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్, జస్టిస్ పార్టీ. ఆన్సరు భారత జాతీయ కాంగ్రెస్. శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతున్నందున కాంగ్రెస్ దీనికి హాజరు కాలేదు. గాంధీజీ ఇర్విన్ ఒప్పందం 1931 ప్రకారం గాంధీజీ ఏ నిర్ణయం తీసుకున్నారు? విదేశీ వస్తు బహిష్కరణను ఆపడం, రెండవ రౌండ్ టేబుల్ గురించి సమావేశానికి హాజరు కావటం, కాంగ్రెస్కు రాజీనామా చేయటం, స్వరాజ్ పార్టీ స్థాపించడం. ఆన్సరు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం. ఈ ఒప్పందం తర్వాతనే గాంధీజీకి లండన్కు వెళ్ళారు. రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డు 1932 దేనికి వ్యతిరేకంగా ఉంది? మైనారిటీల రక్షణ, హిందూ సమాజ ఐక్యత, బ్రిటిష్ వారి వ్యాపారం, విద్యా సంస్కరణలు. ఆన్సర్ హిందూ సమాజ ఐక్యత. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం ద్వారా హిందువులను విడదీయాలని బ్రిటిష్ వారు భావించారు. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ ఎరవాడ జైల్లో ఉపవాసం చేశారు. 1938 హరిపురా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాబు రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ కలాం. ఆన్సరు సుభాష్ చంద్రబోస్. ఇక్కడే జాతీయ ప్రణాళికా కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటుకు బీజం పడింది. క్రిప్స్ రాయబారం 1942ను దివాలా తీస్తున్న బ్యాంకు మీద ఇచ్చిన ముందస్తు తేదీ వేసిన చెక్కు, పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ క్రషింగ్ బ్యాంక్ అని విమర్శించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, వల్లభాయ్ పటేల్. ఆన్సరు మహాత్మా గాంధీ. యుద్ధం తర్వాత డొమినియన్ హోదా ఇస్తామన్న బ్రిటిష్ ప్రతిపాదనకు ఆయన తిరస్కరించారు. ఆధునిక భారతదేశ చరిత్రలో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. ఆన్సరు దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు మరియు డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతానికి కర్త అన్నమాట. కామఘాట మారు అనే సంఘటన దేనికి సంబంధించింది? ఒక విప్లవ గ్రూపు పేరు, కెనడా వెళ్ళిన ఒక జపనీస్ ఓడ, బ్రిటిష్ వారి యుద్ధ నౌక, ఒక నదీ తీరం పేరు. ఆన్సరు కెనడాకు వెళ్ళిన ఒక జపనీస్ ఓడ 1914లో భారతీయ వలసదారులను కెనడాలోకి అనుమతించకపోవడంతో జరిగిన పోరాటం ఇది. దీనిని గద్దర్ పార్టీ నాయకులు సమర్థించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఏ కేసులో ఉరితీశారు? కాకోరి కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, అసెంబ్లీ బాంబు దాడి, మీరట్ కుట్ర కేసు. ఆన్సర్ లాహోర్ కుట్ర కేసు. సాండర్స్ హత్య 1931 మార్చి 23న వీరిని ఉరితీశారు. బ్రిటిష్ ఇండియాలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ మాయో, లార్డ్ రిప్పన్, లార్డ్ లిట్టన్, లార్డ్ కర్జన్. ఆన్సరు లార్డ్ రిప్పన్. 1882 స్థానిక సంస్థలకు సంబంధించి చారిత్రాత్మక తీర్మానాన్ని ఈయన ప్రవేశపెట్టారు. 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ మంత్రివర్గ రాయబారంలోని సభ్యులు ఎవరు? పేతిక్ లారెన్స్, స్టోఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. మౌంట్ బాటన్, క్రిప్స్ వేవెల్, లారెన్స్ లిన్లిత్గో హేలీ, అట్లీ చర్చిల్ కర్జన్. ఆన్సరు పేతిక్ లారెన్స్, స్టోఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్.
భారతదేశానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు మరియు మధ్యంతర ప్రభుత్వం గురించి వీరు ప్రతిపాదించారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు? రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, సచ్చిదానంద సిన్హా, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సరు సచ్చిదానంద సిన్హా. ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం సభలో పెద్దవారైన ఆయనను డిసెంబర్ 9, 1946న తాత్కాలికంగా ఎన్నుకున్నారు. ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించి 30 బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.